టెట్ ఎగ్జామ్‌కి వచ్చిన అప్లికేషన్‌లన్నీ కూడా 2,58,638 అప్లికేషన్‌లయితే వచ్చినాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ టెట్‌కి బాగా ప్రిపేర్ అవుతున్నారండి. కాంపిటీషన్ మట్టుకు మనకి చాలా ఎక్కువగానే ఉంటదండి డీఎస్సీకి. ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? వచ్చిన అప్లికేషన్‌లు బట్టి చెప్తున్నానండి. ఇప్పుడు వచ్చిన అప్లికేషన్‌లే ఇన్నున్నాయి కదా! ఆల్రెడీ టెట్ కంప్లీట్ అయిపోయి ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? దీన్ని బట్టి ఏంటి, మనకు చాలా కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటదండి. ఇప్పుడు ఇది టెట్ కాదండి మనకి. మినీ డీఎస్సీగా మనం ఫీల్ అయితేనే మనం డీఎస్సీలో జాబ్ అయితే సాధించగలం అనమాట. ఈ మొత్తం అప్లికేషన్‌లో లేడీస్ అప్లై చేసిన అప్లికేషన్స్ ఎన్నో తెలుసండి? 65% లేడీసే ఉన్నారండి. చూడండి మనకి ఎంత హెవీ కాంపిటీషన్ ఉందో లేడీస్‌కి ఒక్కసారి ఆలోచించండి. అందుకేనండి నేను ప్రతిసారి కూడా ప్రతి వీడియోకి కూడా బాగా చదువుతున్నారా? టెట్‌కి అప్లై చేశారా? అని స్కోర్ పెంచుకోండి అని చెప్పేసి నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తాను కదండీ. చూడండి మనకి 65% లేడీసే ఉన్నారండి ఇప్పుడు ఈ టెట్‌కి అప్లై చేసిన వాళ్ళు. మొన్న డీఎస్సీకి కూడా సేమ్ మనకి మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువగా డీఎస్సీకి అయితే అప్లై చేశారు. ఇప్పుడు టెట్‌కి కూడా 65% లేడీసే ఉన్నారండి. మొత్తం అప్లికేషన్స్కి వస్తే కనుక 2,58,638 అప్లికేషన్లు అయితే అప్లై చేశారండి టెట్కి. వచ్చిన అప్లికేషన్లో లేడీస్ ఎంతమంది అప్లై చేశారు చెప్పమంటారండి? 1,67,668 అప్లికేషన్లు అయితే లేడీస్ అప్లై చేశారండి. పురుషులు వచ్చేసి 90,970 మంది అయితే పురుషులు అయితే అప్లై చేయడం అయితే జరిగిందండి. ఇందులో ఎస్జిటి వాళ్ళు వచ్చేసి 1,0882 మంది అయితే మనకి ఎస్జిటి వాళ్ళండి, పేపర్ 1 వాళ్ళు అయితే అప్లై చేసిన వాళ్ళండి. 1,51,220 మంది అయితే మన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే అప్లై చేసిన వాళ్ళండి. చూడండి ఎస్జిటి వాళ్ళకంటే కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎక్కువ మంది అయితే అప్లై చేయడం అయితే జరిగిందండి. దీన్ని బట్టి లేడీస్ పరంగా కాంపిటీషన్ ఎక్కువే మనకి. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్కి ఎక్కువ మంది అప్లై చేశారు. దీన్ని బట్టి మనం ఇంకా ఎంతలా చదవాలి చెప్పండి? ఇంత కాంపిటీషన్లో మనం చదవాలంటే మనకి రోజుకి 24 గంటల్లో మనం 12 గంటల్లో చదవాలండి. కానీ 12 గంటల్లో ఒక గంట కూడా ఖచ్చితంగా మనం అయితే చదవం. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మనకి సుప్రీంకోర్టు ఆల్రెడీ కూడా ఎవరైతే టీచర్స్గా చేస్తున్నారో వాళ్ళు టెట్ క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది కదండి. సో అందుకని ఎవరైతే టీచర్గా చేస్తున్నారో వాళ్ళు కూడా టెట్కి అయితే అప్లై చేశారండి. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 32,000 మంది అయితే ఆల్రెడీ జాబ్ చేస్తూ టెట్కి అప్లై చేసిన వాళ్ళండి వీళ్ళందరూ కూడాని. సో వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ అయితే రాయడం అయితే జరుగుతుంది. మనకేంటంటే గవర్నమెంట్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసింది కదండి, మనకి కొత్త సంవత్సరంలో డిఎస్సి తీస్తామని చెప్పేసి అనౌన్స్ చేసింది, కొత్త సంవత్సరం తీస్తామని చెప్పేసి. సో దానివల్ల ఏంటంటే ఇంకా టెట్ అవ్వని వాళ్ళు కూడా చాలా ఎలాగైనా సరే జాబ్ సాధించాలి అని చెప్పేసి కష్టపడి అయితే చదువుతున్నారు. నెక్స్ట్ మనం కూడా ఏంటంటే ఇంకా బెస్ట్ స్కోర్ ఉంటేనే మనం డిఎస్సిలో జాబ్ సాధించగలమని చెప్పేసి టెట్ అయిపోయినా కూడా మరలా మనం టెట్కి అయితే అప్లై చేయడం అయితే జరిగిందండి. సో కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటుందండి. దీన్ని బట్టి మనం ఎంతలా చదవాలన్నది ఇంకా ఎవరి మైండ్కి వాళ్ళకి అయితే వదిలేస్తున్నానండి. కాబట్టి అందరూ కూడా బాగా చదవండి. అందరూ కూడా బాగా చదివి అందరం కలిపే సక్సెస్ అవుదామండి. కాకపోతే నాకు ఇక్కడ వచ్చిన చిన్న డౌట్ ఏంటంటే 16,000 పోస్టులు ఉన్నప్పుడే కొద్దిలో మిస్ అయినాయి కదండి మనకి డిఎస్సి జాబ్లు. ఇప్పుడు 2,000 పోస్టులు అంటే ఇంకా మన రిజర్వేషన్ కాడికి వచ్చినప్పటికీ మరి ఎన్నెన్ని పోస్టులు వస్తాయన్నది తలుచుకుంటేనే కొంచెం భయంగా ఉందండి. ఎందుకంటే 16,000 పోస్టులు ఉన్నప్పుడే మనకు జాబ్ రాలేదు కదా. 2,000 పోస్టులు అంటే జాబ్ వస్తుందా రాదా అన్నది ఇప్పుడు నాకేంటంటే ఘర్షణ అనమాట. ఏంటో అసలు అర్థం కావట్లేదు. కాకపోతే మన ప్రయత్నం మనం చేయాలి కదండి. సో అందరం కలిపి సక్సెస్ అవుదాము, ఖచ్చితంగా కష్టపడి చదివైతేని. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.